హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా హాలిఫాక్స్ ట్రిప్ గురించి చెప్తాను. మొదట పొద్దున్నే మేము స్టార్ట్ అయిపోయాము. బై రోడ్డే వెళ్దాం అనుకున్నా కానీ ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి ఈ ట్రిప్ బై షిప్ కూడా వెళ్ళాము. హాఫ్ ఆఫ్ ద జర్నీ బై రోడ్ అండ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ బై షిప్ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడే మధ్యలో బిర్యానీ తినేసాము. మేము వచ్చినప్పుడు ఒక్క కార్ కూడా లేదు. ఆన్ ద టైం వచ్చేటప్పటికి ఫుల్ కార్స్ వచ్చేసినాయి. ఇలా చూసారు కదా, ఇలా లోపలికి షిప్లోకి ఇలా ఎంటర్ అవుతాం అనమాట. వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేయాలో స్పాట్ చూపిస్తారు. ఎగ్జాక్ట్గా అక్కడే పార్క్ చేయాలి. లక్కీగా నాకు కొంచెం డ్రైవింగ్ స్కిల్స్ పెరిగి మంచిగా అదే లైన్లో, ఆ 2 లైన్ల మధ్యలో మంచిగా పార్క్ చేశాను. ఆ పార్క్ చేసిన తర్వాత మన సామాన్లు అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ షిప్లోకి వెళ్ళిపోదాం రండి. ఇలా లోపలికి వెళ్ళి స్టెప్స్ ఎక్కితే 2 ఫ్లోర్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఇలా అందరు కమ్యూనిటీ లాగా కూర్చోవడానికి ఉంది. పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. మంచిగా వ్యూ కనిపిస్తూ ఉంది. షిప్ స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలిద్దరితో పాటు నేను కూడా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు షిప్ జర్నీ చేయలేదు. ఇది ఫస్ట్ టైం. అది సినిమాల్లో చూడడమే కానీ ఈ ఎక్సైట్మెంట్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, పైనుండి చూస్తే మన కారు కూడా కనిపిస్తుంది, ఆ బ్లూ కలర్ది. దాంట్లో మనం తినేటివి ఉన్నా ఏమున్నా వెళ్ళి తీసుకోవచ్చు, మళ్ళీ పైకి షిప్లోకి రావచ్చు అనమాట. చాలా బాగుంది. పైనుండి చూస్తుంటే కింద ఆ నీళ్ళని చూసి ఒక రకమైన భయం వేసింది. వీడియో తీద్దామంటే కూడా భయం వేసింది, ఎందుకంటే ఫోన్ పడిపోతుందేమో అన్నట్టు. ఏదైతేనే ఇదొక జర్నీ మాకు చాలా మెమరబుల్గా ఉంది. మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. మళ్ళీ రిటర్న్లో కూడా షిప్లోనే వెళ్దామన్నారు, కానీ నేనన్నా ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి ఈసారి రోడ్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పాను. ఇంకా దాదాపు 75 మినిట్స్ షిప్లో గడిపిన తర్వాత సేమ్ మళ్ళీ అందరూ కార్లోకి ఇలా వచ్చేయాలి. అందరూ వచ్చినాక అక్కడ మనకు సిగ్నల్ ఇస్తారు కార్లో స్టార్ట్ అవ్వమని. ఇలా స్టార్ట్ అయిపోవాలి. లక్కీగా నేను ఫస్ట్లో లేను, ఎందుకంటే నాకేం తెలీదు. సో ఆ ముందున్న కార్ని ఎలా ఫాలో అయిపోయాను అనమాట. ఇంకేముంది, రోడ్డు ట్రిప్లో మళ్ళీ గంట జర్నీ చేసి హాలిఫాక్స్కి చేరుకున్నాము. మేము మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోయి దాదాపు 11 స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట మేము చేరుకునే వరకు. మేము యూజువల్గా హోటల్ బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి ఇల్లు బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఇల్లు కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ఒక రూమ్ ఇచ్చి వాష్రూమ్ అన్నీ ఇచ్చారు. ఇంకా కుకింగ్ చేసుకోవడానికి, వండుకోవడానికి అన్ని వస్తువులు కూడా ఇచ్చారు. సో నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కుక్ చేసుకొని వెళ్ళాను. ఇట్లా వేడి చేసుకొని తినేసాం. సో డే 1 స్టార్ట్ అయిందనమాట మా ట్రిప్. ఆ రోజు నా ఎగ్జామ్ అనమాట. సో ఎగ్జామ్ సెంటర్కి మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు. 45 మినిట్స్ రోడ్డు మీద తిరిగి 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 అడ్రస్ తెలియగా ఫైనల్గా చేర్చుకున్నాను. ఇదే నా ఎగ్జామ్ సెంటర్. ఇంకా ఎగ్జామ్ అయిపోగానే ఈవినింగ్ అక్కడ వాటర్ ఫ్రంట్ అని ఒకటి ఉంటే దానికి వచ్చాము. ఆ షిప్స్ అవన్నీ చూసాము. ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్, రోడ్ వ్యూస్. ఎందుకంటే మా దగ్గర ఉన్న దాంతో పోలిస్తే ఈ సిటీ చాలా పెద్దది. మాది చిన్న పల్లెటూరు అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగుంది. ఒక సైడ్ చూస్తే నాకు మన హైదరాబాద్ చూసినట్టు అనిపిస్తుంది. సెకండ్ డే చూశారు కదా, ఇది డౌన్ టౌన్ వ్యూ అనమాట. పేరుకు తగ్గట్టే టౌన్ మొత్తం డౌన్లో ఉంటుంది. సో మేము కార్ అక్కడ పార్క్ చేసేసి అన్ని ప్లేసెస్కి తిరిగామన్నమాట. సెకండ్ డే రోజు మ్యూజియంకి వెళ్ళాము. ఇదేంటంటే షిప్స్ యొక్క గురించి, అంటే మనం ఇక్కడ నుండి వ్యూ చూస్తే సిటీ అంతా ఎలా కనిపిస్తుందో అలా ఉంది. ఇదేమో షిప్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి చూపించారు. దీనిలో రకరకాల పడవలు, బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇదేంటో స్పూను చూడగానే నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే 1740స్లో కనిపెట్టిన స్పూన్ అంటే నాకు తెలియదు. ఇది చూడగానే మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. సో ఇవన్నీ తీసేసాను. నేను ఇంకేమనుకున్నానంటే ఇక్కడ ఏదన్నా టైటానిక్ షిప్పు లాంటిది కూడా ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఆ టైటానిక్ షిప్లో చనిపోయిన వాళ్ళందరి సమాధులు ఈ పక్కనే ఉందన్నమాట. ఈ మ్యూజియం పక్కనే గ్రేవ్ యార్డ్లో. సో మేబీ షిప్ కూడా ఉంటుందేమో అనుకున్నా. సో ఫైనల్గా ఏదైతే ఏముంది ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ సిటాడెల్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇది అనమాట. అది దానికి క్లాక్ ఉంటుంది. ఈ క్లాక్ ఎక్కడి నుండి చూసినా కనిపిస్తుంది అని చెప్పారు. మరి ఇంకా ఈ సిటాడెల్ లోపలికి వెళ్తే ఇది స్టార్ షేప్లో ఉంటుంది. లోపల కోట ఉంది పెద్దది. ఆ కోట మన గోల్కొండ ఫోర్ట్ కంటే కూడా చాలా చిన్నగా అనిపించింది. మనది ఇంకా చాలా పెద్దగా ఉంది. మనది ఎత్తులో పెద్దగా, ఇదేమో పొడవులో పెద్దగా అనిపించింది. అక్కడ లోపల మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో చూస్తే ఒక్కొక్క ఇయర్కి, అంటే ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు యుద్ధాలు ఎలా జరిగాయి, వాళ్ళు ఏ వస్తువులు యూజ్ చేశారు, వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారు,
ఇంకా అక్కడ కేర్ చేసిన నర్సెస్ ఎవరు, ఇవన్నీ హిస్టరీ లాగా పెట్టారు. సో అవన్నీ చూసాం. రకరకాల తుపాకీలు కూడా పెట్టారనమాట. సో అవన్నీ చూసేసాము. చూస్తున్నారు కదా, 1939 to 1945 ఆ టైంలో ఎక్కడ యుద్ధాలు జరిగినాయి, అక్కడున్న మేజర్స్ ఏ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళ ఏమి ఆయుధాలు యూస్ చేశారు, అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. సో లోపల మిలిటరీ మ్యూజియం ఉంది. సో ఈ మ్యూజియం చూసేసిన తర్వాత ఒకసారి ఆ కోటనంతా అలా అలా చూసేసి ఇంకేముంది, దాదాపు సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాను. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని ఎక్కువ బయట 8 అలా దాటితే తిప్పరు. నేను ఎక్కడ చూడలేదు, నాకు అసలు తిప్పుతారో లేదో తెలియదు. సో ఆ భయానికి మేము వెళ్ళిపోయినాం అనమాట. ఇది థర్డ్ డే అనమాట. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే నా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, నేను పాస్ అయిపోయాను. సో చర్చ్కి వెళ్ళామన్నమాట. అలాగే కాస్కో కూడా వెళ్ళాం షాపింగ్కి. కాస్కోలో షాపింగ్ అయిపోయింది. ఈ ఫ్రైస్ తీసుకున్నాం, చికెన్. ఇది చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం, ఎందుకంటే దీనిలో పెప్పర్ వేసి ఇచ్చారు. వేరే దగ్గర చాలా దగ్గర ట్రై చేసినాం కానీ అంత బాగాలేదు. ఇదైతే చక్క ఉప్పు కారం బట్టి. ఫోర్త్ డే రోజు అక్కడ ఉన్న అడ్వెంచరస్ పార్క్ వెళ్ళాము. ఇది చూసారు కదా, ఈ పడవలాగుంది, ఇది ఎక్కాను. ఎక్కలేని భయం నాకు వచ్చేసింది. ఫుల్ ఏడ్చినా కూడా నన్ను చూసి అందరు నవ్వారు. ఇంకేందంటే స్పెషల్గా అక్కడ చిన్న పిల్లలు కూడా ఎక్కారు కానీ వాళ్ళు ఇంత కూడా భయపడలేదు. ఇంకా వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, దానిలో చాలా బాగా ఎంజాయ్ చేసాను. చాలా స్లైడ్స్ కూడా ఉన్నాయి, ఎక్కినాము. చాలా రోజుల తర్వాత రిఫ్రెష్ అయినట్టు అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాను. ఎంతైనా నీళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలా నీళ్ళల్లో వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే మనసు శరీరం ప్రశాంతంగా ఉంటుంది. సో ఫైనల్గా ఆకలి అయ్యింది. ఇంకా డ్రైవ్ చేసుకుంటూ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇది కేరళ వాళ్ళది. సో మంచిగా తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాను. మా పిల్లలిద్దరికి నిద్ర వచ్చి నిద్రపోయారు మధ్యలో. నేను మాత్రం అలా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అయ్యో చెప్పడం మర్చిపోయాను, నా పేరు అపర్ణ దోమ, నేను రిజిస్టర్డ్ నర్స్ ఇన్ కెనడా.